బాబాయ్ ఈ కార్న్ పొటాటో చట్ పేరం ఇంత పెద్దగా ఉంది, ఇన్ని పదార్థాలు ఉన్నాయి. అంతే మరి. ఆ నూనె మూకుడు ఎక్కించు. ఎక్కిస్తా. వంట ఏమైనా చేస్తుంటావు సుదర్శన్? చేస్తుంటా బాగా. ప్రవేశం ఉందా? 100%. అంటే కర్ణాటక వంటకాలు ఏమైనా స్పెషల్ ఉంటాయా? బిసి బిసిబేళే బాత్ ఉంటుంది, టమోటా బాత్ ఉంటుంది, రైస్ బాత్ ఉంటుంది. కన్నడ వాళ్ళు చేసే టిఫిన్లు ఆ టిఫిన్లు చేసి బతికేవచ్చట, అన్నం తినాల్సిన అవసరం లేదు, అంత ఎక్సలెంట్గా ఉంటాయి టిఫిన్లు. రాగి ముద్ద, అదే బస్సారు. బస్సారు అంటే చాలు సార్ అని బస్సార్ అంటే చాలు సార్, ఇంకెన్ని అడుగుతారు, స్టార్ట్ చేయర్రి అని. వీడిని తీసుకెళ్తే కొడతారేమో మీ ఊర్లో కదా. ఫ్రైంగ్ ప్యాన్ అందుకో. సో వంటలో ఇంట్రెస్ట్ ఉంది అయితే. చాలా. సో నైస్. నెక్స్ట్ దేంట్లో మనకి ఎక్కువ ఏది లేదంటే మళ్ళీ నెక్స్ట్ మనది కూడా ఇదే వంట ప్రోగ్రామే. వెరీ నైస్ బేటా. వర్క్ సేమ్ లేకపోతే వంట చేసుకుంటా, ఒకవేళ ఏది లేకపోతే ఎడ కొట్టిందంటే పునుగుల బండి పెట్టుకుంటా అంటుండు. అది నువ్వు మీరిద్దరు కలిసి పెట్టుకుంటారా? ఈ చాట్ కోసం ఒక చిన్న మసాలా తయారు చేద్దాం. ఓకే, మంచి గరిటె ఒకటి అందుకోనన్నా. ధనియాలు వేసాను, అర్థమవుతుంది, అలవాటు ఉంది. ఆ పట్టుకునే విధానమే తెలిసిపోద్ది కదా. మంచి చెఫ్ మనోడు. జీలకర్ర, ఎండుమిరపకాయలు. నీ స్పెషాలిటీ ఏమైనా ఉందా? ఫలానాది నేను బాగా చేస్తాను అని. నేను వెజ్ బిర్యానీ చాలా బాగా చేస్తాను. చాలా బాగా చేయడం మీన్స్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తాడు. అవును, క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది. టేస్ట్ గురించి చెప్పలా. దానిమ్మ గింజలు, ఎండబెట్టిరా? ఎండబెట్టిన దానిమ్మ గింజలే. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? ఏముంటుంది, పొడి కొట్టుకుని రావాలి. ఓహో, ఆవిరి పాత్ర. ఇందులో ఈ మొక్కజొన్నలు వేసి ఆవిరి పట్టిస్తాము. ఇక కొంచెం నల్లుప్పు వేస్తున్నాను. వెళ్ళి కొంచెం పొడి కొట్టుకుని రావాలి, అంతే కదా. అంతే. ఈలోపు మాస్టర్ అంటావా గొప్పదీసి? మొక్కజొన్నలు పెట్టేళ్ళు అబ్బాయి. మొక్కజొన్న గిన్నె అలా పెట్టేయడమే. నువ్వు వెళ్ళి వస్తే ఈ లోపల డాన్స్ మాస్టర్కి నేను కొన్ని స్టెప్పులు నేర్పిస్తాను. దానికన్నా నేను బయట కూడమే మంచిది. అది మీరు చేసుకోన్నావు. దానికన్నా నేను బయట కూడమే మంచిది. ఎప్పుడైనా యంగ్స్టర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా డాన్స్ నేర్చుకున్నారా, లేదంటే డాన్స్ ఆడారా? కొన్ని ప్రోగ్రాంలకి డాన్స్ చేశాను, కానీ కెమెరా వెనక ఎవరైనా డాన్స్ చేస్తూ ఉంటే చూసి చేసేవాడిని. కాపీ కొట్టేది అంతే కదా. నాకు సొంతంగా ఒక్క స్టెప్ రాదు. అరే కరో నేను చెప్తా బాబాయ్. నువ్వు చాలా లేట్గా వచ్చావు అబ్బా. ఎందుకు? బాబాయ్ డాన్స్ చూస్తుంటే నువ్వు ఈ రోజుకి అస్సలు నిజంగా డాన్స్ చేసావా? మరి మామూలుగా కాదు. అమ్మా నేను లేట్ వచ్చిందని మిస్ అయిపోయావు. సరే, డాన్స్ చూడాల్సి వచ్చేది. 6 గంటలు నూనె 4 ముందు వేస్తా, కానీ నువ్వు ఎప్పుడప్పుడు చేసుకుని వచ్చింది చూడు, నీట్గా ఉందా? ఓకే రైట్. అన్నీ వేసేస్తున్నా. వేసి యాక్చువల్గా నా డ్యాన్స్ గురించి మీకు తెలుస్తలేదు, కానీ ఒక పని చెప్తాను, మీకు అర్థం కాదు. డ్యాన్స్లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? ఇప్పుడు చెప్తా చూడు. ఏంటది? ఇది కూచిపూడి. ఇప్పుడు చాలా కష్టం అబ్బాయి. మెయిన్ ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది భరతనాట్యం. ఎప్పుడు వస్తావు ఇంటికి వస్తావు లేదు నువ్వు? ఎప్పుడు వచ్చు? ఇదేంటి? ఇది భార్య నాట్యం. వీళ్ళు డాన్సులు నా వల్ల కాదు కానీ మాస్టర్, ఒక పాట వేస్తాం మేము, నువ్వు డాన్స్ చేయాలి. ఎన్టీఆర్ పాట వేస్తా, ఎలా వేస్తావో చూస్తా. పాట తప్పు చేశాడు. ఏది? పాట లిరికల్ డ్యాన్స్ అని ఒకటి ఉంటుంది. రాఖీ 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 అన్నప్పుడు రాఖీ కట్టాలి. నా కవ్వ సాకి నీకే గురి పెడుతుందే నా కన్నె తుపాకి, లడికి 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 నా ఆంధ్ర లడికి. లిరికల్ డ్యాన్స్ అంటారు దీన్ని. తెలియదు మీకు? మనం ఎక్కువ వీడు మాట్లాడితే మెంటల్ వస్తుంది. అది కాదు బాబా, ఎంత ఇస్తున్నారు మనోడికి పేమెంట్ మీరు చెప్పండి. ఎంతో ఇస్తారు, నాకు ఐడియా లేదు. అది మొత్తం తగ్గించేసేయండి అంతే. అది అయిపోయి రెడీ అయినట్టుగా వేసేస్తున్నా. పోయి కట్టేసి నూనె అటు మూల పెట్టేస్తా. మళ్ళీ పోగొస్తుంది. కొంచెం ఇటు వచ్చి
4 ముక్కలు చేయి ఒక్కొక్క పొటాటో. పొయ్యి కట్టేస్తున్నాను. మూతి కారం జాగ్రత్తగా వేసి వేసేయాలా? ఇవన్నీ కొంచెం కొంచెం వేయి. మసాలా పొడి కొంచెం వేయి ముందు. చాలా ఉల్లిపాయలు వేసేయి. ఎంత ఏమంటావు? మొత్తం వేసేయచ్చు. వేసే ఏం కదా వేసే. చాట్ మసాలా వేయి. స్వీట్ చట్నీ వేయి. కొత్తిమీర పుదీనా చట్నీ నెక్స్ట్. కొంచెం ఎక్కువ వేసుకుందాం. పెరుగేయండి, చిలికిన పెరుగు. ఓకే, 1 స్పూన్తో బాగా కలిపేయండి. అరిటాకు పరిచిన పింగాణి పాత్రలో వేసేసి ఆ 3 పైన వేయండి. నిమ్మకాయ పిండండి, సేవ్ వేయండి. 1 నిమ్మకాయ పిండేయండి. ఇప్పుడు కార్న్ పొటాటో చాట్. కొంచెం సేవు, కొంచెం కొత్తిమీర. ముందుగా వేపుడు మూకుడులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దానిమ్మ గింజలు వేసి వేయించి అందులోని నలుపు కూడా వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరి పాత్రలో మొక్కజొన్నలు వేసి ఆవిరి పట్టించుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న నూనెలో ఆలుగడ్డలు వేసి వేయించుకొని ఆలుగడ్డలు ముక్కలుగా చేసుకొని ఆవిరి పట్టించిన కార్న్, మసాలా పొడి, ఉల్లిపాయలు, చాట్ మసాలా, స్వీట్ చట్నీ, కొత్తిమీర పుదీనా చట్నీ, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుండి సేవ్, కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పెట్టుకుంటే కార్న్ పొటాటో చాట్ రెడీ.